Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం డైలీ మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇటువంటి సెంటెన్సెస్ అని మనం డైలీ లైఫ్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, నువ్వు నాకు అర్థమయ్యేలా మాట్లాడు. యూ స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్. యూ స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్ అంటే నువ్వు నాకు అర్థమయ్యేలా మాట్లాడు అని అర్థం. నెక్స్ట్ వన్, మీ తెలుగు వినడానికి చాలా వింతగా ఉంది, నాకు సరిగ్గా అర్థం కాలేదు. లేదా మీ భాష వినడానికి నాకు చాలా వింతగా అనిపించింది, అందుకే నాకు సరిగా అర్థం కాలేదు. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ టు హియర్ యువర్ తెలుగు అంటే మీ తెలుగు వినడానికి చాలా వింతగా ఉంది. దట్స్ వై ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అందుకే నాకు సరిగ్గా అర్థం కాలేదు. నెక్స్ట్ వన్, నువ్వు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు, నాకు అర్థమయ్యేలా చెప్పు. యు ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్, టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్. యు ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్ అంటే నువ్వు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. టెల్ మీ సో ఐ కెన్ అండర్స్టాండ్, నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పు. నెక్స్ట్ వన్, ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావు, నెమ్మదిగా మాట్లాడు. వై ఆర్ యూ షౌటింగ్ అండ్ టాకింగ్, స్పీక్ స్లోలీ. వై ఆర్ యూ షౌటింగ్ అంటే అరవడం, అండ్ టాకింగ్ అంటే మాట్లాడటం. సో నువ్వు ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావు, స్పీక్ స్లోలీ, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. నెక్స్ట్ వన్, నీ మాటలు నేను మాత్రమే వినాలి, మిగతా వారందరూ వినాల్సిన అవసరం లేదు. నీ మాటలు నేను మాత్రం వింటే సరిపోతుంది, మిగిలిన వాళ్ళందరూ వినాల్సిన అవసరం లేదు. లైక్ ఇలా అంటూ ఉంటాం కదండి. దీనిని ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్, నాట్ ఎవ్రీ వన్ ఎల్స్. ఓన్లీ ఐ నీడ్ టు హియర్ యువర్ వర్డ్స్ అంటే నీ మాటలు నేను మాత్రమే వినాలి, నాట్ ఎవ్రీ వన్ ఎల్స్ అందరూ వినాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, నువ్వు అరిస్తే ఏ పని జరగదు. ఇఫ్ యూ సౌట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ సౌట్ అంటే నువ్వు అరిస్తే, నథింగ్ విల్ హ్యాపెన్ అంటే ఏమీ జరగదు లేదా ఏ పని జరగదు. నెక్స్ట్ వన్, నువ్వు ప్రతి దానికి అందరినీ అరుస్తుంటే ఎవరు నీ మాట వినదు. లేదా నువ్వు ప్రతి దానికి అందరి మీద అరుస్తూ ఉంటే ఎవరు నీ మాట పట్టించుకోరు, ఇలా అంటూ ఉంటాం కదా. ఇఫ్ యూ ఎల్ ఎట్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీథింగ్, నో వన్ విల్ లిసన్ టు యూ. ఇఫ్ యూ ఎల్ ఎట్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి నువ్వు అందరి మీద అరుస్తూ ఉంటే, నో వన్ విల్ లిసన్ టు యూ ఎవరు నీ మాట వినరు. నెక్స్ట్ వన్, నువ్వు అందరి మీద అరుస్తూ నీ మర్యాద నువ్వే పోగొట్టుకుంటున్నావు. లేదా నువ్వు అందరి మీద అరవడం వల్ల నీ మర్యాద నువ్వే పాడు చేసుకుంటున్నావు. దీనిని యు ఆర్ లాసింగ్ యువర్ డిగ్నిటీ బై ఎల్లింగ్ ఎట్ ఎవ్రీ వన్. యు ఆర్ లాసింగ్ యువర్ డిగ్నిటీ, డిగ్నిటీ అంటే మర్యాద లేదా పరువు, బై ఎల్లింగ్ ఎట్ ఎవ్రీ వన్. నెక్స్ట్ వన్, టీచర్ ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు, దయచేసి నువ్వు నాకు చెప్తావా. లేదా టీచర్ ఏం చెప్పారో నాకు సరిగా అర్థం కాలేదు, దయచేసి నువ్వు నాకు వివరిస్తావా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ది టీచర్ said, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ది టీచర్ said అంటే టీచర్ ఏం చెప్పారో నాకు సరిగా అర్థం కాలేదు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ నువ్వు నాకు చెప్తావా లేదా నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా. నెక్స్ట్ వన్, నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు, నాకు వినాలని కూడా లేదు. నువ్వు నాకు ఏం చెప్పావో నాకు అసలు అర్థం కాలే, కానీ నాకు అది వినాలని కూడా లేదు, ఇలా అంటూ ఉంటాం కదా. దీనిని ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ said, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ఇట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ said అంటే నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ఇట్ నాకు కూడా అది వినాలని లేదు. నెక్స్ట్ వన్, నువ్వు ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీకు అర్థమయ్యే వరకు నేను వివరిస్తాను. నువ్వు ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీకు అది అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా. యూ ఆర్ ఓవర్ థింక్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ యూ అండర్స్టాండ్. యు ఆర్ ఓవర్ థింకింగ్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతి దాన్ని ఓవర్గా థింక్ చేస్తున్నావు లేదా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అంటిల్ యూ అండర్స్టాండ్ నేను నీకు అర్థమయ్యే వరకు వివరిస్తాను. నెక్స్ట్ వన్, నీకు అర్థమయ్యే వరకు నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ అంటిల్ యూ అండర్స్టాండ్.
ఐ విల్ టెల్ యూ అంటిల్ అంటే వరకు అని అర్థం. యూ అండర్స్టాండ్ నీకు అర్థమయ్యే వరకు నేను వివరిస్తాను లేదా నేను చెబుతాను. నెక్స్ట్ వన్, ఇంత చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ సచ్ ఎ స్మాల్ థింగ్. డోంట్ థింక్ టూ మచ్ అంటే ఎక్కువగా ఆలోచించకు. అబౌట్ సచ్ ఎ స్మాల్ థింగ్ ఇంత చిన్న విషయం గురించి. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ సచ్ ఎ స్మాల్ థింగ్. నెక్స్ట్ వన్, నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. వాట్ ఎవర్ ఐ సే యూ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఎవర్ ఐ సే అంటే నేనేం చెప్పినా యూ డోంట్ అండర్స్టాండ్ నువ్వు అర్థం చేసుకోవడం లేదు లేదా నీకు అర్థం కావడం లేదు. వాట్ ఎవర్ ఐ సే యూ డోంట్ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, మీ మాటలు నాకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ ఏ హెడేక్. యువర్ వర్డ్స్ ఆర్ గివింగ్ మీ ఏ హెడేక్ అంటే మీ మాటలు నాకు తలనొప్పి తెప్పిస్తున్నాయి లేదా మీ మాటలు వినడం వల్ల నాకు తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట వినడానికి కూడా ఇష్టపడటం లేదు. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకోగలవు? నువ్వు నా మాట వినడానికి కూడా అసలు ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకోగలవు? ఇలా అడుగుతూ ఉంటాం కదండి. యూ డోంట్ ఈవెన్ వాంట్ టు లిసన్ టు మీ. హౌ కెన్ యూ అండర్స్టాండ్ మీ? యూ డోంట్ ఈవెన్ వాంట్ టు లిసన్ టు మీ అంటే నువ్వు నా మాట వినడానికి కూడా ఇష్టపడటం లేదు. హౌ కెన్ యూ అండర్స్టాండ్ మీ? అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకోగలవు? నాకు అర్థం అయినట్టే ఉంది కానీ అర్థం కాలేదు. మనకి ఏదైనా సరిగా అర్థం కాలేనప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా! లేదా ఇలా అంటూ ఉంటాం కదా! ఐ అండర్‌స్టాండ్ బట్ ఐ డోంట్. ఐ అండర్‌స్టాండ్ నాకు అర్థమైనట్టే ఉంది. బట్ ఐ డోంట్ కానీ అర్థం కాలేదు. నెక్స్ట్ వన్, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కాలేదు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఇలా అంటూ ఉంటాం కదా! ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ యూ మీన్ ఎట్ ఆల్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు. వాట్ యూ మీన్ అంటే నీ ఉద్దేశ్యం ఏమిటో. ఎట్ ఆల్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. నెక్స్ట్ వన్, నువ్వు ఇంత మూర్ఖంగా ఎప్పుడు మారిపోయావు? వెన్ డిడ్ యూ బికమ్ ఎ స్టూపిడ్? వెన్ డిడ్ యూ బికమ్ సో స్టూపిడ్ అంటే నువ్వు ఇంత మూర్ఖంగా ఎప్పుడు మారిపోయావు లేదా నువ్వు ఇంత స్టూపిడ్లా ఎప్పుడు మారిపోయావు. నెక్స్ట్ వన్, అందులో మీకు అర్థం కానిది ఏంటో చెప్పండి లేదా దానిలో మీకు అర్థం కానిది ఏంటో చెప్పు. టెల్ మీ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. టెల్ మీ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్ అంటే దానిలో నీకు అర్థం కాలేనిది ఏమిటో నువ్వు నాకు చెప్పు. నెక్స్ట్ వన్, నేను చెప్పేది మీకు అర్థం కాలేదు కాబట్టి నేనేమి చెప్పాలనుకోవడం లేదు. నేను చెప్పేది ఎలాగో నీకు అర్థం కావడం లేదు అలాంటప్పుడు నేను నీకేం చెప్పాలనుకోవట్లేదు. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే అంటే నేను చెప్పేది మీకు అర్థం కాలేదు. సో కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ నేను నీకు ఏమీ చెప్పాలనుకోవడం లేదు. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అన్ని మనం ఫ్రీక్వెంట్గానే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. We will meet on next video. Until then, keep learning and keep practicing. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon.